10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో కొన్ని చేంజెస్ వచ్చాయి తెలంగాణ స్టేట్ లో. అవేంటో చూద్దాం. యాక్చువల్ గా అయితే మనకి 100 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్ కి ఉన్నప్పుడు 80 మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్స్ త్రూ అండ్ 20 మార్క్స్ ఇంటర్నల్ త్రూ వచ్చేవి. సో ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్ అండ్ రిటర్న్ ఎగ్జామ్ త్రూ 80 మార్క్స్. ఓవరాల్ గా 100 మార్క్స్ స్టూడెంట్ కి ఈచ్ సబ్జెక్ట్ కి అని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఓవరాల్ 100 మార్క్స్ కి కూడా మనమే రిటర్న్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇంటర్నల్ మార్క్స్ అనే కాన్సెప్ట్ ని తీసేశారు. సో ఈ 100 మార్క్స్లు కూడా రిటర్న్ ఎగ్జామ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే కొన్ని విద్యాశాఖలో కొంతమంది నిపుణులు ఇలా చెప్తున్నారట. ఏంటి అంటే 60 మార్క్స్ని రిటర్న్ ఎగ్జామ్గా పెట్టి అండ్ 20 మార్క్స్కి బిట్ పేపర్ పెట్టి అండ్ 20 మార్క్స్కి ఇంటర్నల్ పెడితే బాగుంటుంది అని చెప్పి. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే భౌతిక శాస్త్రం అలాగే జీవశాస్త్రం రెండు ఉంటాయి కాబట్టి 50 మార్క్స్ కాదు 50 మార్క్స్కి ఇది ఓవరాల్గా 100 మార్క్స్. లేకపోతే కనుక 80 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ పెట్టి 20 మార్క్స్కి బిట్ పేపర్ ఇవ్వాలి అని చెప్పి. సో ఇలా పేపర్స్ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ట్రై చేస్తున్నారట. అలాగే ఏపీలో కూడా సేమ్ 100 మార్క్స్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా కొన్ని సజెషన్స్ తీసుకొని అండ్ దాని తర్వాత ఓవరాల్ ఫైనల్ ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఫైనల్లీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో ఇంతమంది డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఫ్యూచర్ లో 2025 to 26 ఎడ్యుకేషనల్ ఇయర్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సో అందుకోసం అని చెప్పి ఎన్ని ప్యాటర్న్స్ ని వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒక ఫైనల్ ప్యాటర్న్ ని సెలెక్ట్ చేయడానికి చూస్తున్నారు.